ఆఫ్టర్ 26 years మళ్ళీ ఇది రిలీజ్ అవుతా ఉంది అంటే నాకు ఆ టైంలో ఎంతో ఒక ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఉంది ఇప్పుడు కూడా. అది ఈ జనరేషన్లో ఎలా రిసీవ్ చేస్తారు ఈ ఫిలంని అని ఆ టైంలో మీకందరికీ తెలియదు అనుకుంటాను. వీళ్ళకి తెలుసు. ఏం సార్ సీనియర్ జర్నలిస్ట్స్, ఫస్ట్ టైం ఎవరెవరు చూసారు ఇక్కడ ఈ ఫిలంని? అప్పుడు రిలీజ్ అయ్యే టైంలో ఫస్ట్ రిలీజ్లో థియేటర్లో. ఓకే 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 మీరు ఆ ఎంజాయ్మెంట్ అని చూసింటారా, ఎగ్జైట్మెంట్ అని? షాకా? ఎందుకు? ఇప్పుడు మీరందరూ షాక్ అవుతారు చూస్తే. డెఫినెట్గా ఈ ఫిలంకి మీరిచ్చిన ఆ లవ్, ఆ సక్సెస్, ఆ ఒక అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోను. హ్యాట్స్ ఆఫ్, మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ ఫిలం ఇంత కల్ట్ ఫిలం అది ఇది అని చెప్తున్నారు కదా, అదన్నీ కారణం మీరు. ప్రెస్ వాళ్ళు, ఆడియన్స్ వాళ్ళు విశాల హృదయం, మీకు ఇది ఉంది. ఇంత చిన్న టాలెంట్ ఉంటే కూడా ఇలా చూస్తారు మీరు, ఇలా రిసీవ్ చేస్తారు. అది మీ గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫిలం బాగా ఆడాలి. ఇంకా మీరు చాలా ఫిలంని ఇలాగే రిలీజ్ చేయాలి. చాలా ఫిలమ్స్ ఉంది, తెలుగులో, తమిళ్లో, అన్ని మంచి ఫిలం ఉంది. రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఫిలం నేను చేస్తూ ఉంటాను, యుఐ అని. అది నామాలాగా ఉంటుంది. అది ఇంకా 1.5 monthలో రిలీజ్ అవుతుంది. అది కాపీ రెడీలో నేను చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటాను. అది తీసుకొని వస్తాను. మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్లో ఇలాగే కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా మిమ్మల్ని మీడియా అందరూ చూడడానికి, మీడియా అందరూ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం కుదిరింది. అండ్ ఈ తర్వాత మీ సినిమాలన్నీ కూడా రెట్రో ఎఫెక్ట్తో మళ్ళీ రిలీజ్కి రావాలి. అండ్ ఉపేంద్ర గారి అభిమానులకి ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్. థ్యాంక్ యూ సార్.